పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయడం ఖాయమైపోయిందా? పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ వచ్చేసిందా? ఈ మేరకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రికి బాధ్యతలు కూడా అప్పగించారా? భారీ మెజార్టీతో సోనియాను గెలిపించుకుని సత్తా చాటేందుకు ఆయన పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న మొదటి పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి కాంగ్రెస్ కు తిరుగులేదని నిరూపించుకునేందుకు సై అంటుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం పగడ్బందీగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం తెలంగాణ సెంటిమెంట్ ను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బ్రాండ్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. వాస్తవానికి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని కేసీఆర్ ఎన్ని బీరాలు పలికినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ మాత్రమే. సోనియా చొరవ మేరకే తెలంగాణ ఏర్పడింది అన్నది అక్షరాల నిజం. అయితే 2014లో తెలంగాణ తామే ఇచ్చామన్న వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాటి కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. కేసీఆర్ మాటల గారడి ముందు కాంగ్రెస్ నేతల వ్యూహం పనిచేయలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వాస్తవమేంటో ప్రజలకు తెలిసింది. స్వయంగా సోనియా గాంధీయే ప్రచారానికి రావడం, తెలంగాణ తామే ఇచ్చామని డంకా బజాయించి చెప్పడం, కేసీఆర్ మోసాలను ఎండగట్టడంతో ప్రజలంతా కాంగ్రెస్ కే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ ను ఇంటికి సాగనంపి కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రచారానికి రావడం కాంగ్రెస్ కు ఎంతో బూస్ట్ నిచ్చింది. కాబట్టి సోనియా బ్రాండ్ బలమేంటో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం కు తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లోనూ మేడం బ్రాండ్ ను మరొకసారి సంపూర్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న మొదటి పార్లమెంట్ ఎన్నికలు ఇవే. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుందంటే డిస్టింక్షన్ మార్కులు వచ్చినట్లే. ఆ దిశగా సోనియా బ్రాండ్ తో ఎన్నికలకు వెళ్తే చాలు, మెజార్టీ ఎంపీ స్థానాలు తమవేనన్న ధీమాతో హస్తం నేతలున్నారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. తాజాగా జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా ఆఫీస్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సానుకూల సందేశం వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ నుంచి పోటీ చేయడానికి సోనియా సుముఖంగా ఉన్నారని టాక్. అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించాలని ఢిల్లీ పెద్దలు కూడా సూచించారని సమాచారం. ఈ మేరకు హస్తినా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. తెలంగాణలో సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతుంది. అందులో మల్కాజ్గిరి, చేవెళ్ల,
నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తే బావుంటుందన్న మాట వినిపిస్తుంది. అయితే సోనియా గాంధీ మాత్రం ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకో తెలంగాణ వందనం ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. ఖమ్మం ఎంపీ స్థానంపై సోనియా గాంధీ మొగ్గు చూపడానికి పలు కారణాలు ఉన్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో 9 హస్తం ఖాతాల్లోకి వచ్చాయి. దీనికి తోడు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఖమ్మం లోక్సభ స్థానం ఏపీ సరిహద్దులకు ఆనుకుని ఉంది. సోనియా పోటీ చేస్తే ఈ 2 రాష్ట్రాలకు కలిసొస్తుంది. అందుకే ఖమ్మంపై సోనియా గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారని, పార్లమెంట్ బరిలో ఆమె దిగడం దాదాపు ఖాయమేనని తెలుస్తుంది. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకో తెలంగాణ వందనం ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. ఇక ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ బరిలోకి దిగితే ఆ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా స్పష్టంగా ఉంటుందని రేవంత్ టీం బలంగా నమ్ముతుంది. తమ కష్టానికి సోనియా గాంధీ లాంటి అగ్రనేతలు పోటీ చేయడం తోడైనప్పుడు మాత్రమే ఇలాంటి భారీ విజయాలు సాధించగలమన్నది వారి ఆలోచన. అప్పుడే గత ఎంపీ ఎన్నికల్లోగా ఇతర పార్టీలకు ఛాన్స్ లేకుండా గంపగుత్తగా సీట్లు కాంగ్రెస్ ఖాతాల్లోకి వస్తాయన్న చర్చ నడుస్తుంది. ఇలా సోనియా బ్రాండ్ ను తమకు అనుకూలంగా మలుచుకుని ఎంపీ ఎలక్షన్స్ లో దుమ్ము రేపేందుకు తెలంగాణ కాంగ్రెస్ గట్టి ప్లాన్ చేస్తుంది. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకో తెలంగాణ వందనం ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. ఇలా సోనియా బ్రాండ్ ను తమకు అనుకూలంగా మలుచుకుని ఎంపీ ఎలక్షన్ లో దుమ్ము రేపేందుకు తెలంగాణ కాంగ్రెస్ గట్టి ప్లానే వేస్తుంది. మరోవైపు ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేస్తే మాత్రం అంతా తాను చూసుకుంటానని మంత్రి పొంగులేటి పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తుంది. సోనియా గాంధీని భారీ మెజార్టీతో గెలిపించుకొని వస్తానని ఢిల్లీ నాయకులతో అన్నట్లు సమాచారం. దానికి పార్టీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ పోటీ బాధ్యతలను ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పినట్లు సమాచారం. సోనియా పోటీ చేయడానికి సంబంధించిన నామినేషన్ పత్రాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి దాఖలు చేస్తారని సమాచారం. ఇక ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించాలని ఒక నిర్ణయం కూడా జరిగిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటి నుంచే ఓ రూట్ మ్యాప్ కు రూపకల్పన జరుగుతుందని టాక్. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకో తెలంగాణ వందనం ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ. మొత్తంగా చూస్తే దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇప్పుడు ఏపీ పైనే హస్తం పెద్దలు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్స్ లో పార్టీకి లాభం జరగాలంటే తెలంగాణ నుంచి సోనియా గాంధీ బరిలోకి దిగితే ఆ ప్రభావం ఇటు తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, ఏపీలోనూ ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అంచనాలకు మించి భారీ లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజనం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకో తెలంగాణ వందనం ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకతో సోనియమ్మ.